హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఇవాళ నేనైతే ఒక మంచి కషాయం చేయాలనుకుంటున్నానండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనకి వంటింట్లో దొరికేటివేనండి. అల్లము, పుదీనా, మిరియాలు, జీలకర్ర, బెల్లం, నిమ్మకాయ, పసుపు ఇవన్నీ కూడా మనకు ఇంట్లోనే దొరుకుతాయి కదా. వీటితో మనం ఇప్పుడు ఒక కషాయం తయారు చేసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుందాము. ఈ గిన్నెలో 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు రాబోయేది వర్షాకాలమే కదా, జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఎక్కువ కదండి, జలుబు, కోల్డ్ అన్నీ ఇప్పుడు ఈ టైంలోనే మనకి ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. వీటన్నిటికీ కూడా బాగా ఉపశమనంగా మనకి ఈ కషాయం పనిచేస్తుందండి. నేనైతే అల్లము సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, తురిమేసాను. ఇది వాటర్లో వేసాను. అలాగే మిరియాలు కూడా కచ్చపచ్చగా దంచి వాటర్లో వేసానండి. అలాగే వాము, ఇంకా పుదీనా ఇవన్నీ కూడా 1 by 1 వాటర్లో వేసేసుకుందామండి. ఇది చిన్నపిల్లలు అంటే 10 years నుంచి అండి, పెద్దవాళ్ళు అందరు తాగొచ్చు. దీనివల్ల మనకి కఫము ఇవన్నీ కూడా తగ్గిస్తుందండి. ఇవన్నీ వేసేసిన తర్వాత మనము బెల్లం కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే. మీరు ఒకవేళ ఈ బెల్లం ప్లేస్లో హనీ అయినా ఉపయోగించవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేద్దామండి. ఇవన్నీ బాగా మరగాలండి. బాగా మరిగించితే మనకి ఆ అల్లంలోని ఇంకా పుదీనాలోని ఆ రసం అంతా ఆ వాటర్లోకి వస్తుందండి. వాము, జీలకర్ర, మిరియాలు అదంతా కూడా బాగా ఆ వాటర్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి నిజం చెప్పాలంటే మనకి వంటిల్లే మనకి చిన్న వైద్యశాలలాగా అనమాట. ఇప్పుడు పుదీనా అనుకోండి, గ్యాస్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే పసుపు యాంటీ బ్యాక్టీరియల్గా వర్క్ చేస్తుంది. మిరియాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే అల్లము మనకి కడుపులో వికారాన్ని అన్నీ తగ్గిస్తుందండి. వాము జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే జీలకర్ర మనకి అలర్జీని. మనం ఇప్పుడు ఇందులో కూడా ఒకటేసారి మనం నిమ్మరసం ఇందాక పిండి పెట్టుకున్నానండి నేను, అది కూడా ఇందులో కలిపేస్తాను. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనము ఫిల్టర్ చేద్దామండి. ఇవి మనకి ఈ కషాయం వల్ల మనకి రెస్పిరేటరీ ప్రాబ్లం లేకుండా బాగా పనిచేస్తుంది. ఇది మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.